వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బైజూస్ దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత హై లెవెల్ బ్రాండ్గా ఎదిగింది అనేది అదొక సంచలనం. ముఖ్యంగా పాండమిక్ సమయంలో, కరోనా సమయంలో విద్యార్థులందరికీ కూడా ఆన్లైన్లోనే పాఠాలు మేము చెప్తాము అని చెప్పి మొత్తం తీసుకొచ్చారు. ఫైన్, అప్పటిదాకా ఇక అరే ఇదేదో చాలా కొత్తగా ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా స్టడీ ఎట్ హోమ్ అనేటువంటి కార్యక్రమం, అంటే ఇంటింటికి విద్యా పథకం కింద అభివర్ణించవచ్చు. సో బైజూస్ అనేది అలా పుట్టుకొచ్చి మొత్తానికి మెటీరియల్స్ ఇవ్వడం కానీ ఇదంతా చేసుకుంటూ వచ్చింది అన్ని తరగతుల విద్యార్థులకి అందరికీ కూడా. అనేక ప్రభుత్వాలు కూడా బైజూస్ కంటెంట్ ప్రమోట్ చేసి అందరికీ తెలిసిందే. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంత సంచలనమైంది అంటే విదేశీ ఇన్వెస్టర్లు సైతం చాలా వరకు నమ్మి పెట్టుబడులు పెడితే మనోడు రవీంద్రన్ ఫోర్బ్స్లో అపర కుబేరుడిగా ఎదిగిపోయాడు. దాదాపు వాల్యుయేషన్ కూడా $3 బిలియన్ తోటి అనేక కంపెనీలు, ఏవి ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, గ్రేట్ లెర్నింగ్, ఎపిక్ ఇలాంటి కంపెనీలని $3 బిలియన్ పెట్టి కొనుగోలు చేసింది. అంటే ఇన్వెస్టర్లు పెట్టినటువంటి పెట్టుబడులతోటి ఇమ్మీడియట్గా బ్యాక్ టు బ్యాక్ టేక్ ఓవర్లు చేసుకోవడం మొదలుపెట్టింది. అదే పతనానికి నాంది పలికింది. అండ్ ఆ కంటెంట్ ఎంత క్వాలిటీ ఉంది అనేది కూడా ఉంటుందిగా. సో బైజూస్లో జాబులు ఇచ్చారు, అంతా అయింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ విదేశీ ఇన్వెస్టర్లు పెట్టినటువంటి కేసులతో అంతర్జాతీయంగా కూడా ఒక ఉచ్చు అనేది బిగుసుకుంటూ ఉంటే, రెండో పక్కన సింగపూర్ కోర్టులో దీనికి సంబంధించి కేసు కూడా వేశారు. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఒక అనుబంధ సంస్థ సింగపూర్ కోర్టులో ప్రత్యక్షంగా అక్కడ కేసు వేసింది. ఆస్తుల యాజమాన్య పత్రాలు, అంటే బైజూస్కి సంబంధించి మీకు ఉన్నటువంటి ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవ్వండి అని ఇప్పటికీ ఎన్నోసార్లు నోటీసులు పంపడం, అన్నిసార్లు కూడా మనోడు ఫెయిల్ అయ్యాడు. ఆఖరికి విసుగొచ్చినటువంటి కోర్టు ఇన్నిసార్లు ఉల్లంఘనకు పాల్పడుతుంటే ఉపేక్షించేది లేదు అని 6 నెలల జైలు శిక్ష విధించింది విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. ఇది ఒకటైతే, తర్వాత ఇండియాలో కూడా భారత క్రికెట్ మండలి ఏదైతే ఉందో BCCI, దానికి 158, ఎందుకంటే అఫీషియల్ స్పాన్సర్గా కూడా వ్యవహరించాడు, దాంతో 158 కోట్లు వాళ్ళకి చెల్లించాలి. అవి కట్టకపోవడంతో 2024 జూలైలో అప్పుడు NCLT వాళ్ళు ఇష్యూ చేశారు వాళ్ళ మీద ఆర్డర్స్. దివాలా ప్రక్రియ ప్రారంభించారు, దివాలా తీసింది అని. ఇప్పుడు కంపెనీ నికర విలువ ఎంత అంటే 0. రవీంద్రన్ ఆస్తుల విలువ ఎంత అంటే 0. కానీ మొత్తం ఎంత, దాదాపుగా విదేశీ రుణాలు 2021లో అప్పుడే $1.2 బిలియన్ రుణం సేకరించింది. ఆ తర్వాత మొత్తం 4,588 కోట్ల నష్టాలు కూడా చూసింది ఒకే ఒక సంవత్సరంలో. మరి మిగతా డబ్బులు ఎటు వెళ్ళిపోయాయి? ఇదంతా ఒక ఎత్తు. సరే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం చేశాడు, BCCIకి ఏం చేశాడు, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ బైజూస్ ట్యాబ్స్, విద్యార్థులకి ట్యాబ్స్ ఇచ్చారు కదా, ఆ ట్యాబ్స్ ఏం చేశారు అనేది కూడా మనం లాస్ట్ టైం ఒక వీడియోలో చూసాం. అంటే నాడు నేడు అని చెప్పి కంపారిజన్లో లోకేష్ ఏం చేస్తున్నాడు, విద్యార్థులకు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నాడు, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆ ట్యాబుల్లో పిల్లలు ఆడుకోవడం, సినిమాలు చూడడం, ఇలాంటి కార్యక్రమాలు, పైగా అందులో అలాంటివి ఏమీ ఉండవు అని చెప్పారు, కానీ హ్యాపీగా అవన్నీ కూడా చేసుకోవచ్చు అనేది తర్వాత ప్రూవ్ అయింది. అది ఒక పాయింట్. అయితే ఈ ట్యాబుల్లో దాదాపుగా 700 నుంచి 800 కోట్ల కుంభకోణం జరిగింది. 800 కోట్ల దాకా దగ్గరగా కుంభకోణం జరిగింది. ఇందులో కూడా బైజూస్ రవీంద్రన్, జగన్మోహన్ రెడ్డి గారే చాలా వ్యక్తిగతంగా ప్రమోట్ చేశారు. ఇంకేముంది, మన వాళ్ళకి కరోనా టైంలో పాఠాలు ఎవరు చెప్తారు, ఇదిగో పిల్లలకి చెప్పాల్సిందే అని చెప్పి బైజూస్ ట్యాబ్స్ని ఇదిగో నేను ఇస్తున్నాను, పిల్లలకి ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇది రెవల్యూషన్ అంటే అని చెప్పి మొదలుపెట్టారు. ఆ రెవల్యూషన్ కాస్త ఈరోజు పెద్ద డిజాస్టర్గా మిగిలింది. పైపెచ్చు ప్రజల సొమ్ము 700 నుంచి 800 కోట్ల స్కామ్ అందులో జరిగింది అనేది. మరి దీని మీద ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, లేదంటే కూటమి ప్రభుత్వం కానీ ఎందుకని ఇంకా ఎంక్వైరీ చేయడం లేదు అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. వెరేజ్ విద్యాశాఖని పూర్తిగా సంస్కరిస్తూ, అనేక కొత్త ప్రణాళికలు రచిస్తూ, నిర్ణయాలు తీసుకుంటూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం మంచి కార్యక్రమాలు తీసుకొస్తున్నటువంటి లోకేష్ గారు మరి ఈ విషయంలో, బైజూస్ విషయంలో ఎందుకని ఇంకా మాట పలకడం లేదు, బయటికి రావడం లేదు, ఇందులో ఎంక్వైరీ ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదు అనేదే ప్రధానంగా ఉన్నటువంటి ఒక ప్రశ్న. మరి సమాధానం దొరుకుతుందా? ఖచ్చితంగా దొరకాలి. ఎందుకంటే అదేమీ చిన్న చితక ఇది కాదు. సో విద్యార్థులకు సంబంధించి అప్పుడు చేసినటువంటి ఈ ప్రహసనంలో ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేదే వేచి చూడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.